సో థైరాయిడ్, వాట్ ఈస్ థైరాయిడ్? జనరల్లీ మీకు థైరాయిడ్ గ్లాండ్ నుంచి హార్మోన్ ప్రొడక్షన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల జనరల్లీ మనకు అనిపించే ఇష్యూ ఏంటంటే ఫిమేల్స్ లో మాక్సిమం ఆఫ్ ద పేషెంట్స్ లో థైరాయిడ్ ఇష్యూస్ తో వస్తూ ఉంటారు. సో అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది? చాలా రకాల రీజన్స్ ఉన్నాయండి. అండ్ జెనెటిక్స్, అయోడిన్, ఇట్లాంటి రీజన్స్ అన్ని పక్కన పెడితే ఈరోజు నేను డిస్కస్ చేసేది ఏంటంటే వాట్ ఈస్ ద సైకలాజికల్ రీజన్ ఫర్ యువర్ థైరాయిడ్. అంటే మీరు ఓన్లీ అయోడిన్ తక్కువ తీసుకుంటేనే థైరాయిడ్ వస్తుందా, లేకపోతే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తీసుకుంటే మాత్రమే థైరాయిడ్ వస్తుందా, లేకపోతే కొంతమంది టమాటా, పాలకూర తీసుకుంటే మాత్రమే థైరాయిడ్ వస్తుందా అనేది మనం ఆలోచిస్తే, ఇవి ఒకవేళ మీరు ఇంట్లో ఒక నలుగురు ఉంటే మీరు ఒకవేళ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వాడితే నలుగురు తింటారు. మరి ఆ నలుగురికి థైరాయిడ్ రావాలి, కానీ ఎవరో ఒక్కరికి మాత్రమే వస్తుంది థైరాయిడ్. ఎందుకు వస్తుంది? బికాస్ ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే థైరాయిడ్ రాదండి. మెయిన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. లైక్ ఎట్లా? ఇప్పుడు చూడండి, నాగరికి థైరాయిడ్ పేషెంట్స్ అందరూ మాక్సిమం ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎక్కువ వస్తున్నారు. మ్యారేజ్ అయిన రీసెంట్లీ ఇన్ఫర్టిలిటీ కేసెస్తో, పీసీఓఎస్తో పాటు థైరాయిడ్ అనే ఇష్యూస్తో వస్తున్నారు. అప్పటి వరకు అంటే మీకు ఇంతకుముందు పెళ్లి కాకముందు థైరాయిడ్ ఎప్పుడూ లేదు, కానీ చాలా మందిలో మ్యారేజ్ అయిన తర్వాత విత్ ఇన్ఫర్టిలిటీ థైరాయిడ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాం. రీజన్స్ ఏంటి? బికాస్ థైరాయిడ్ అనేది మీకు ఇక్కడ ఉందండి, ఈ గ్లాండ్ బటర్ఫ్లై షేప్లో ఉన్న ఈ గ్లాండ్ని థైరాయిడ్ అని అంటాం. ఎందుకు థైరాయిడ్ అనేది ప్రొడక్షన్ చేయట్లేదు మీకు హార్మోన్? బాధను దిగమింగడం అంటాం. ఒకటే ఒక రీజన్ అండి. సైకలాజికల్ రీజన్ ఏంటంటే బాధను దిగమింగడం. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఎవరైతే చాలా రోజుల తరబడి రాత్రులు అన్ని నిద్రపోకుండా చాలా ఎమోషనల్గా వాళ్ళకు వాళ్ళు ఏడుస్తూ ఎవరికి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే సతమతం అవుతూ ఉంటారో వాళ్లకు థైరాయిడ్ వస్తున్నట్టుగా మేము గమనించాం. సో కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు హోమియోపతిలో మేమేంటంటే మెయిన్లీ సైకలాజికల్ రీజన్స్ పైన ఎక్కువగా మేము ఫోకస్ చేస్తుంటాం. ఎందుకంటే లైక్ థైరాయిడ్లో అలోపతిలో జనరల్లీ మనం థైరాయిడ్ మెట్రాక్సిన్ అనేది యూజ్ చేస్తుంటారు. ఇయర్స్ టుగెదర్ కొంతమంది లైఫ్ లాంగ్ కూడా యూజ్ చేయాలని చెప్పి చెప్తున్నాం యాజ్ పర్ యువర్ రిపోర్ట్స్. కాకపోతే థైరాయిడ్ అనేది కంప్లీట్గా హోమియోపతిలో తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఎందుకు వస్తుంది అర్థం చేసుకోవాలి. సో చాలా మందిలో ఈ థైరాయిడ్ రావడానికి మీరు అయోడిన్ తగ్గించి, లేకపోతే ఉప్పు తక్కువ తీసుకున్నారు, లేకపోతే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఆపేసారు, అయినా కానీ మీకు ఆగట్లేదు ఈ థైరాయిడ్ అనేది. కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నారు. ఎందుకు వాడుతున్నారు? దీన్ని ఆపలేమా? ఆపొచ్చు. ఎప్పుడు ఆపొచ్చు అని అంటే మీరు ఎప్పుడైతే మీరు సైకలాజికల్గా మీకు ఈ ఇష్యూస్ అనేవి బాధపడుతుంటే ఎక్కువ అవుతుంది అని అర్థమైనప్పుడు అట్లీస్ట్ మీరు ఆ స్ట్రెస్ను తగ్గించుకుంటే థైరాయిడ్ అనేది మేము హోమియోపతిలో మెల్లిమెల్లిగా డోసేజ్ తగ్గిస్తూ కంప్లీట్గా తగ్గించిన కేసెస్ కూడా ఉన్నాయి. సో థైరాయిడ్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ అండి. ఈ జనరేషన్లో ఏమైపోయిందంటే అందరూ మేల్ ఫీమేల్ అందరూ ఒకేలా పెరుగుతున్నారు, అందరూ ఒకేలా జాబ్స్ చేస్తున్నారు, అందరూ ఒకేలా ప్యాకేజెస్ అన్ని ఒకేలా ఉంటున్నాయి జాబ్స్లో కూడా. సో ఏమైపోతుంది, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక క్లారిటీ ఉండి అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ ఎప్పుడైనా ఇంట్లో పేరెంట్స్ వచ్చినప్పుడు, అత్తమామలు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా డామినేటింగ్గా ఏదైనా మాట్లాడారనుకోండి, ఈగో క్లాషెస్ ఎక్కువైపోయి అప్పుడు ఏమైపోతుంది, ప్రతి చిన్న దాన్ని భూతద్దంలో చూస్తూ ఓవర్గా ఎమోషనల్గా రియాక్ట్ అయిపోతూ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటూ దాన్ని మళ్ళీ అది ఎవరికి చెప్పకుండా వాళ్ళు వాళ్ళే సతమతం అవుతూ థైరాయిడ్ తెచ్చుకుంటున్నారు. దిస్ ఇస్ ద రీజన్. మీరు కావాలంటే థైరాయిడ్ వచ్చిన పేషెంట్స్ని అడిగి గమనించండి. మీకు మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో దిస్ ఈస్ ద రీజన్. ఇంతకుముందు ఎప్పుడూ లేని థైరాయిడ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించండి. అంటే బిఫోర్ కూడా మీకు, అంటే మ్యారేజ్ బిఫోర్ కూడా చాలా మందిలో వస్తాయి, కాదనట్లేదు. అప్పుడు కూడా ప్రతి మనిషికి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. సో స్ట్రెస్ వల్ల మనకి థైరాయిడ్ వస్తుంది అనేది ఒకసారి గమనించండి. సో మ్యారేజ్ తర్వాతనే ఎందుకంటున్నా అంటే బిఫోర్ మ్యారేజ్ ఇంట్లో ఉంటారు కాబట్టి అమ్మాయిలకు పెద్ద అంటే ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. సడన్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి. సో దానివల్ల వస్తున్న ఇబ్బందులే ఈ థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే ఇన్ఫర్టిలిటీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల మీరు ఆ బాధను, ఇప్పుడు శివుడు ఉన్నారండి, ఆయన అంటే ఇక్కడ పెట్టేసుకొని దాన్ని గరళం అంటాం, ఆయన పెట్టేసుకొని ఉంటాడు, మింగుతాడు, కానీ మనం మింగలేం కదా, మనం మనుషులం కదా. సో దానివల్ల ఎవరికైనా ఒకరికి చెప్పండి, అట్లీస్ట్ మీ బాధను ఎక్స్ప్రెస్ చేయండి ఇష్టమైన వాళ్ళతో. అప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ
హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ జరిగేది మెకానిజం ఏం లేదండి, సింపుల్. మీ బాడీలో మెకానిజం ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నామా, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నామా, ఇంతే. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ పోతున్నారు అనుకోండి, ఇట్ టర్న్స్ ఇంటూ వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఎక్కడి నుంచి ఊడిపడట్లేదండి. ఆటో ఇమ్యూన్ అంటే మీ బాడీ మీతోటే ఫైట్ చేస్తుంది, అంటే మీరు మీతోటే ఫైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు వస్తున్న ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని దీనివల్లనే, బికాస్ ఆఫ్ సైకలాజికల్ ప్రెషర్స్. యాజ్ పర్ యువర్ జెనెటిక్స్, అంటే ఇప్పుడు జెనెటిక్ హిస్టరీ ఇక్కడ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీ జెనెటిక్స్లో మీ ఫాదర్కి, ఫోర్ ఫాదర్కి ఎవరికైనా థైరాయిడ్ ఉంటే మీకు రావచ్చు, లేకపోతే డయాబెటీస్ ఉంటే మీకు రావచ్చు. అందరికీ స్ట్రెస్ వల్ల ఒకే డిసీజ్ వస్తుందని కాదండి, ఇక్కడ మీ జెనెటిక్స్ అనేవి పనిచేస్తాయి, ఫ్యామిలీ హిస్టరీ అనేది పనిచేస్తాయి. ఒకవేళ మీ ఫ్యామిలీస్లో వేరే డయాబెటీస్ ఉందనుకోండి, మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు టెన్షన్ పడితే. లేదా ఇప్పుడు నాకు అస్తమా ఉంది, ఎందుకంటే మా ఫాదర్కి అస్తమా ఉంది కాబట్టి అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే టెన్షన్ పడ్డ ప్రతి ఒక్కరికి థైరాయిడ్ వస్తుందని కాదు. యాజ్ పర్ యువర్ జెనెటిక్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి. ఒకరికి సోరియాసిస్ వస్తుంది, ఒకరికి విటిలిగో వస్తుంది, ఒకరికి థైరాయిడ్ వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు వందల రకాల డిసీజెస్ ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్. తగ్గని డిసీజెస్ ఇవన్నీ. అంటే జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నాం. జీవితాంతం మెడిసిన్స్ ఎందుకు వాడాల్సి వస్తుంది? మీరు దీన్ని తగ్గించుకోవట్లేదు. ప్రెషర్ అంతా ఇక్కడ పెట్టేసుకొని మీరు ఫుడ్ నేను అలా ఆపేసానండి, ఆలుగడ్డ ఆపేసాను, వంకాయ ఆపేసాను, క్యాబేజ్ ఆపేసాను, ఏం ఆపితే ఏముందండి, ఇక్కడికి పెట్టేసుకోండి. సో ఇక్కడ నుంచి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. మీరు ఇవన్నీ ఆపేశారు, ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టారు, కానీ ఇక్కడ నుంచి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నారు. దెన్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. అందుకోసమే జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో హోమియోపతిలో పర్సన్ టు పర్సన్ మెడిసిన్స్ అనేవి జనరల్లీ వ్యారీ అవుతుంటాయి యాజ్ పర్ దేర్ సైకాలజీ. ఎందుకంటే ప్రతి మనిషి ఒక యూనిక్, వాళ్ళ ఒక మెంటాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మేము మెడిసిన్స్ కూడా చేంజ్ చేస్తుంటాము. హోమియోపతిలో చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వము అని అంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అయిపోతూ ఉంటుంది. థైరాయిడ్కు థైరాయిడ్ ఎల్ట్రాక్సినే కాదండి, 100 రకాల మనుషులు ఉంటే 100 రకాల మెంటాలిటీస్ ఉంటాయి. సో ఆ మెంటాలిటీస్ని బట్టి మెడిసిన్స్ మారిపోతూ ఉంటాయి. అందుకోసమే ప్రిస్క్రిప్షన్స్ సరిగా ఇవ్వరు హోమియోపతి డాక్టర్స్. ఒకవేళ ఇచ్చారనుకోండి, మీరు ఎవరైనా కానీ హోమియోపతి డాక్టర్స్ వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. మీరు ఎక్కడో పోయి ప్రిస్క్రిప్షన్ తీసుకుపోయి ఇచ్చారనుకోండి, వాళ్ళు సరిగా ప్రిస్క్రిప్షన్ అనేది ప్రిపేర్ చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు డిసీజ్ తగ్గదు. సో దానివల్ల ఏమవుతుంది, హోమియోపతితో తగ్గట్లేదు అనే ఒక పేరు వస్తుంది. సో దీనికోసమే చాలా మంది డాక్టర్స్ మీకు ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వరు. ఎందుకంటే హోమియోపతిలో వీఆర్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ సైకాలజీ. మీకున్న టెన్షన్స్ బట్టి. ఇప్పుడు ఎందుకంటే సార్ జనరల్లీ మీరు చూడండి, ఎప్పుడైనా మీకు ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, మీకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, అక్కడ ఒక 10 మంది వచ్చారు, 10 మందికి 10 రకాల మెంటాలిటీస్ ఉంటాయి. ఒకరు వాటర్ తీసిస్తారు, ఒకరు ఊపుతూ ఉంటారు గాలి కోసం అని చెప్పేసి, ఇంకొకరు అంబులెన్స్ ఫోన్ చేస్తారు, ఇంకొకరు నాకు ఎందుకు వచ్చింది రోల్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇన్ని రకాల మెంటాలిటీస్ ఉన్నారు. ఇన్ని రకాల మెంటాలిటీస్ ఒకటే థైరాయిడ్, ఒకటే ఎల్ట్రాక్సిన్ పనిచేయదు. మా దగ్గర హోమియోపతిలో మేము ప్యూర్లీ మీ సైకాలజీ బేస్ చేసుకొని మెడిసిన్స్ చేంజ్ చేస్తుంటాము. అండ్ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్, అంటే మినిమం థింగ్స్ లైక్ 7:30కి డిన్నర్ చేయడము, 10:30, 11కు పడుకోవడము, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. వీటిని కరెక్ట్ చేసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తుంటాము. దాన్ని ఫాలో అవుతే థైరాయిడ్ కూడా కంప్లీట్గా తగ్గిన కేసెస్ నా దగ్గరే ఉన్నాయి. సో నాలాంటి హోమియోపతి డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా హోమియోపతిలో కొందరి దగ్గర కంప్లీట్గా తగ్గుతున్న కేసు అయితే ఉన్నాయి. ఎందుకంటే మేము మీకు అసలు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్తున్నాము. సో దాన్ని బట్టి మీరు దాన్ని కరెక్ట్ చేసుకొని నిద్ర సరిగా పోతే ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గుతుంది. మీకు మళ్ళీ రీఎక్కర్ కాకుండా కంప్లీట్లీ థైరాయిడ్ కూడా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.